పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పట్టణ అభివృద్ధి అంశంపై మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సవాల్ విసిరారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఇరు వర్గాల నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అభివృద్ధి అంశాలపై ఆధారాలతో సహా చర్చించేందుకు తమ తరపున సీనియర్ నాయకుడు వేములపల్లి నర్సయ్య హాజరవుతారని, ప్రత్యర్థి వర్గం తరపున పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని పంపించాలని సూచించారు. గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. సోదరులందరికీ ధన్యవాదాలు. మరి ఏదైతే ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మన నర్సరావుపేట అసెంబ్లీలో ఉమ్మడి కూటమి తరఫున అభివృద్ధి పరంగా చర్చకి సిద్ధమని సవాల్ విసరడం జరిగింది. మన నర్సరావుపేట ఎమ్మెల్యేగా నేను కూడా అరవింద్ బాబు కూడా సవాల్ విసరడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇద్దరిని కూడా పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఉమ్మడి కూటమిలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలియజేయడానికి మరి మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఎవిడెన్స్తో సహా మేము మరి ఆ కార్యక్రమాన్ని మీడియా వాళ్ళు కూడా అందజేయడం జరిగింది. మరి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున సీనియర్ నాయకులు వేములపల్లి నర్సయ్య గారు మరి అభివృద్ధి పరంగా ఉమ్మడి కుటుంబంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది మరి చర్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ తరఫున మరి సీనియర్ నాయకులు కాబట్టి వేములపల్లి నర్సయ్య గారిని మేము పంపిస్తాము. అదేవిధంగా మీ పార్టీ తరఫున కూడా మరి సీనియర్ నాయకులు మరి పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని ఎవరైనా పంపిస్తే అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మరి ఏ విధంగా ఈ 2 ఏళ్లలో మేము అభివృద్ధి చేయడం జరిగింది, గడిచిన 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు, ఇవన్నీ కూడా చర్చకి సిద్ధంగా ఉంటామని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మేమైతే ముందుకే వెళ్తున్నాము చర్చించడానికి. మీరు కూడా సిద్ధంగా ఉంటే మీ నాయకుడిని పంపించండి. మరి పోలీసుల దగ్గరే మరి మీడియా సోదరులు కూడా ఉంటారు. మరి ఏ విధంగా అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, నర్సరావుపేట అసెంబ్లీ ఈ 2 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిందో కూడా గణాంకాలతో సహా మేము మరి నిరూపణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి దీన్ని చర్చకు స్వీకరిస్తే కనుక మరి మీరు మీ నాయకుని పంపించండి. మరి మీడియా సోదరులు ఏదైనా దీన్ని చర్చిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.